నమస్తే వెంకట చాగంటి సార్. నా పేరు రవి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రశ్న సత్యార్థ ప్రకాశం చతుర్థ సముల్లాసం నుంచి దానమునకు అయోగ్యులు అనే హెడ్డింగ్తో ఉన్నది. ఇది ఇక్కడ మనుస్మృతి నుంచి కొన్ని శ్లోకాలు చెప్తున్నారు. ఫస్ట్ది అతపాస్త్వనధీయాన ప్రతిగ్రహ రుచిర్విద్, కొంచెం కష్టం ఉంది, పర్వాలేదు. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే ముగ్గురికి దానం ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే, అయితే నెక్స్ట్ శ్లోకంలో పేతేషు దత్తం హి విధిన ప్యార్జితం ధనం అనే శ్లోకం చెప్తున్నప్పుడు ధర్మంచే ప్రాప్తించిన ధనమును పై చెప్పిన ముగ్గురికి ఇచ్చు దాతకు వినాశనము ఈ జన్మమందే వస్తుంది. దానం పుచ్చుకున్న వారికి వినాశనము పరజన్మనందును కలుగును అన్నారు. పైన ముగ్గురికి చెప్పారు కదా, ఆ ముగ్గురికి ఎవడైతే దానం చేస్తాడో వాడు ఈ జన్మలోనే నాశనం అయిపోతాడు, దానం పుచ్చుకున్నవాడు నెక్స్ట్ జన్మలో నాశనం అయిపోతాడు అని ఉంది. ఇది లాజిక్ ఏంటో నాకు సరిగా అర్థం కాలేదు. కొంచెం అంటే ఏదైనా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటే చెప్పగలరు. దానం ఇచ్చినోడే ఈ జన్మలో నాశనం అయిపోయి పుచ్చుకున్నోడు ఈ జన్మలో బాగానే ఉన్నాడు, వచ్చే జన్మలో నాశనం అయిపోవడం ఏంటో నాకు కొంచెం వింతగా అనిపించింది. చెప్పగలరు? థ్యాంక్ యూ. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రవికుమార్ గారి ప్రశ్న విన్నారు కదండి. సత్యార్థ ప్రకాశము చతుర్థ సముల్లాసం నుంచి ఒక ప్రశ్న అడిగారు. దాత ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు పై ముగ్గురికి దానం చేయకూడదని ఓ ముగ్గురు పేర్లు చెప్పాడు. అది ఆ శ్లోకంలో ఉంది, అది నేను చూపిస్తా ఇప్పుడు. ఆ ముగ్గురికి దానం చేస్తే కనుక వాళ్ళు రాతి నావలో వెళ్తున్నట్టుగా మునిగిపోతారు. అంటే రాతి నావ ఎప్పుడు చెక్కది అలాంటివి చేయాలి కదా. రాతి నావతో చేస్తే కనుక దానిలో అది మునగడం తప్పితే తేలదు. సో అలా మునిగిపోతారు అని చెప్పి దానిలో శ్లోకంలో మన ధర్మశాస్త్ర శ్లోకాల్లో ఉన్నాయి. సో ఆ విషయం మాట్లాడుతూ దాత ఏమో ఈ జన్మలోనే నశించిపోతాడు, దానం తీసుకున్న వాళ్ళ మటుకు మరో జన్మలో నశించిపోతారు అన్నట్టుగా రాశారు. దీని అర్థం నాకు అర్థం కాలేదని ఆయన అడిగారు. సో ఒకసారి ఆ శ్లోకాలు చూద్దాము, చూసి మాట్లాడుకుందాం. ఇదండి దానమునకు అయోగ్యులు అంటే దానమునకున్ అయోగ్యులు అని తెలుగు గ్రాంధికం అన్నమాట. ఇది అట్లా మార్చుకోవాలి. సో బ్రహ్మచర్య సత్యభాషణాది తపస్సు చేయని వాడొకడు అంటే బ్రహ్మచర్యము కానీ సత్యభాషణం కానీ తపస్సు కానీ ఈ మూడు చేయని వాడొకడు ఉంటాడు. రెండో వాడు చదువని వాడు అంటే చదువు రాని వాడు, అసలు చదువుకోని వాడు రెండవ వాడు. ప్రతిగ్రహ రుచి ద్విజ, ఇక్కడ విడదీస్తే కష్టమైంది ఆయన పలకడం. ప్రతిగ్రహ రుచి ద్విజ, ధర్మార్థము మిక్కిలిగా ఇతరుల నుండి పుచ్చుకున్నవాడు మూడోవాడు. అంటే ధర్మం కోసం అని చెప్పి అతిగా పుచ్చుకున్నవాడు ఉంటాడన్నమాట. సో మిక్కిలిగా పుచ్చుకున్నవాడు మూడోవాడు. మువ్వురు రాతినావతో సముద్రమును తరించు వారి వలె తమ దుష్టకర్మలతో పాటు దుఃఖసాగరమును మునుగుదురు. తాము మునుగుటియే కాక తమతో దాతలను కూడా ముంచెదరు. ఇది ఫస్ట్ శ్లోకం అండి. సో ఇది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు దానం ఎవరికి ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే నంబర్ 1 బ్రహ్మచర్యము, తపస్సు ఇలాంటి చేసినవాడు, సత్యభాషణం చేసేవాడు, వీడికి ఇవ్వచ్చు దానం. లేదు బాగా చదువుకున్నవాడు, కష్టాల్లో ఉన్నవాడికి దానం ఇవ్వచ్చు. సో ఇలా మనము ఆలోచించి దానం ఇవ్వాలి. అలా కాకుండా ఆలోచించకుండా దానం చేసేస్తే ఎట్లా? అవునా? ఇక మూడోవాడు ధర్మం పేరుతో అతిగా ధనం లాగేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడి కడతాను అని చెప్పి ఒక అతను ప్రచారం చేశాడు అనుకుందాం. దానికి ఓకే 1,00,00,000 అవుతాయి అని అన్నాడు అనుకుందాం. సో దానికి మీరు 1,00,00,000 అందరూ కలిసి దానం చేశారు. 1,00,00,000 పైనే తీసుకున్నాడు అతను. వచ్చిన దానమంతా తీసుకొని దాన్ని గుడికి ఉపయోగించకుండా తన సొంతగా ఉపయోగించుకున్నాడు అనుకోండి, మరి అది అన్యాయం అవుతుంది.
గుడికి ₹1,00,00,000 అన్నప్పుడు ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 రాగానే ఆపేయాలి, ఇంకా మేము తీసుకోవట్లేదని చెప్పాలన్నమాట. అది సబబు. అలా కాకుండా ఇంకనూ తీసుకునేవాడు ఉంటే అన్యాయం అన్నమాట. సో ఇలా మిక్కిలిగా దానం తీసుకునేవాడు, అవసరం కంటే ధర్మం పేరు మీద అందులో తీసుకునేవాడు ఉంటే కనుక వాడికి దానం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ ముగ్గురు దానం పుచ్చుకొని సర్వనాశనం చేసేస్తారు. ఇప్పుడు సత్యభాషణం లేనివాడు, అసత్య భాషణం చేసేవాడు, తపస్సు లేనివాడు, ఈ రెండూ లేనివాడు ఎలా చేస్తాడండి చెప్పండి? అవునా? సో ఇది వాడు దానం పుచ్చుకొని ఏం చేస్తాడు? అలానే బ్రహ్మచర్యం వహించని వాడు, బ్రహ్మచర్యం వహించకపోతే ఎట్లా చెప్పండి? అవసరం బ్రహ్మచర్యం వహించని వాడు డబ్బు తీసుకుంటే దాన్ని వేరే వాటికి ఖర్చు పెడతాడు కానీ ధర్మకార్యానికి ఖర్చు పెట్టడు ఎట్టి పరిస్థితుల్లో. సో బ్రహ్మచర్యం వహించేవాడు, సత్యభాషణం చేసేవాడు, తపస్సు చేసేవాడు, వీళ్ళకి మీరు దానం ఇవ్వచ్చు. అలానే చదువుకున్నవాడు, బాగా చదువుకొని తన కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి దానం చేయటం సబబు. అలానే మూడోవాడు అతిగా ధర్మం పేరు మీద దానం అడిగేవాడికి ఇవ్వకూడదు. గ్రహించుకోవాలి ఇది, ఈ మూడు గ్రహణం ఉండాలి. మరి పేదవాడు ఆకలి మీద ఉన్నవాడికి దానం చేయకూడదు అంటే తప్పకుండా చేయాలండి. ఇక్కడ మాట్లాడేది ధనదానం, అక్కడ మాట్లాడేది అన్నదానము, వస్త్రదానము, పేదవాళ్ళకి, తర్వాత స్థల దానము, ఇలాంటివన్నీ ఇవ్వటం అస్సలు తప్పులేదు. ఇది గవర్నమెంట్ చూసుకోవాలి ఖచ్చితంగా. లేదు మీ చేతికి వచ్చింది మీరు అవసరంలో తీర్చారు కూడా నష్టం లేదు. అది కాదు ఇక్కడ మాట్లాడేది. దానము అన్నది అతి దానం అన్నమాట. ఇది అంటే ఇప్పుడు గుడి పేరు మీద, లేకపోతే ఇంకో దేని పేరు మీద, ఇంకో దేని పేరు మీద కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు దానం అడుగుతూ ఉంటారు. బ్రహ్మాండంగా దానం తీసుకుంటారు కానీ ఉపయోగం ఉండదు. మీరు చూస్తే కొన్ని అమెరికాలో కొన్ని నాన్ ప్రాఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకి జీతాలు ఉంటాయి, దానిలో పనిచేసే వాళ్ళకి $1,000,000 జీతాలు ఉన్నాయి. ఎంత భయంకరమో చూడండి. ఇప్పుడు అక్కడేమో దానం అని చెప్తున్నాము, చెప్తూ దానం తీసుకుంటూ, డొనేషన్స్ తీసుకుంటూ ఖర్చు పెట్టేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళకి $1,000,000లో మీకు జీతాలు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ బ్యాంక్కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ జీతాలు ఉన్నాయి అక్కడ పనిచేసే వాళ్ళకి. ఆశ్చర్యంగా లేదు మీకు? సో ఇలా ఉంటాయన్నమాట. అలానే మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా చాలామందికి ఇలాంటివి ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి, భారతదేశంలో అన్ని దేశాల్లోనూ ఇటువంటివి ఉంటాయి. సో దానం ఇచ్చేవాళ్ళు ఎవరికి దానం ఇవ్వాలని స్పష్టంగా అందులో మనధర్మశాస్త్రంలో చెప్తున్నాం. చెప్తూ ఒకవేళ దానం ఇస్తే కనుక మీరందరూ ఒక రాతి నావలో కూర్చొని మునిగిపోతున్నట్టే లెక్క, సమస్య లేదు. ఎందులో మునుగుతున్నారు? అవిద్యలో మునుగుతున్నారు, అంటే దుఃఖంలో మునుగుతారు అని చెప్పడం అన్నమాట ఖచ్చితంగా. ఎస్. సో మనము ఎవరికి దానం ఇస్తున్నాం అన్నది బాగా ఆలోచించి చేయవలసిన పని. సో ఈ ఆలోచన చేయకుండా ధనాన్ని దానం ఇవ్వకండి. ఇది ఎన్నోసార్లు మీకు చెప్పాను. సో ధర్మకార్యం కోసం చేసేవి అతిగా ధర్మకార్యం కోసం అడగకూడదు. అలానే చదువు రాని వాడికి ధనం ఇస్తే వాడు దాన్ని నాశనం చేస్తాడు తప్పితే వాడికి ఎట్లా ఉపయోగించాలో కూడా తెలియదు. సో చదువు వచ్చిన వాడికి, తను చదువు వచ్చాడు కానీ ఉద్యోగం లేకనో ఏదో ఒక కష్టంతో ఉన్నవాడికి దానం ఇవ్వచ్చు. ఎస్, తప్పులేదు. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, లైక్ ఒకటికి ఏదో యాక్సిడెంట్లో కాలు పోయిందో, చేయి పోయిందో, అట్లా అయింది. అలాంటి వాళ్ళకి దానం ఇవ్వచ్చా అంటే ఎస్, వైద్యపరంగా ఇవ్వచ్చు. ఇక్కడ మనం మాట్లాడేది దానం అన్నది ఏంటంటే ధర్మకార్యము, అతి ధర్మకార్యము, లేకపోతే ఏదో ఒక పేరు మీద దానం తీసుకునేవాడు ఉంటారు. మేము చేస్తాము, ఈ పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి దానం తీసుకుంటారు, చెయ్యరా పని. అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు మనం. సో ఇస్తే కనుక ఈ జన్మలో మనం నాశనం అవుతాము. ఎస్, ఎందుకంటే మన ధనం మనం పోగొట్టుకుంటున్నాం కదా. మన ధనాన్ని మనం పోగొట్టుకుంటున్నప్పుడు మనకి నాశనమే కది. ఎస్. అలానే వాడు ధనం తీసుకున్నాడు కదా, వాడు ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తాడు, వాడు వచ్చే జన్మలో తప్పకుండా నాశనం అవుతాడు. సో కొంతమంది అలా నాశనమైన వాళ్ళు చాలామంది ఉంటారు. ధనం తీసుకొని ఉపయోగించకుండా వాళ్ళు సొంతగా ఉపయోగించుకొని వాళ్ళు వచ్చే జన్మలో నాశనం అవ్వడం తథ్యము. సరే, వచ్చే జన్మ సంగతి ఎవడు చూసి వచ్చాడు అని అనుకుంటే ఈ జన్మ సంగతి కూడా ఎవడు చూసి వచ్చాడనే వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ జన్మలో మీరు ఒక ₹1,00,000 ఎవరికైనా ఇచ్చేశారు, ఈ జన్మలో మీరు చూస్తారా లేదో కూడా మీకే తెలియదు.
కాబట్టి ఇవన్నీ ఆ మాటలు కాకుండా మనుధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా మీరు దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము అన్నది ఎలా వెచ్చించాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్. సో బ్రహ్మచర్యము, తపస్సు, సత్యభాషణం చేసేవాడికి, ఈ మూడు చేసేవాళ్ళకి, ఈ ఒక్కొక్కటి చేసిన వాడికైనా సరే దానం ఇవ్వచ్చు. అలానే చదువుకున్న వాడికి, ఎస్పెషల్లీ వేదం చదువుకున్న వాడికి దానం ఇవ్వచ్చు. ధర్మకార్యార్థము మిక్కిలిగా కాకుండా ఎంత కావాలో అంతే తీసుకునేవాడికి దానం ఇవ్వచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మూడు కాకుండా మీరు ఏమి చేసినా ఆ దానము వ్యర్థమవుతుంది అని మనుధర్మశాస్త్రం చెప్తోంది. సో ఈ మనుధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మనం ఇలా చేయాలి. ఈ జన్మలో నాశనం ఎందుకు అవుతాము అంటే, మనము ఎవరికైతే కావాలో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం అన్నది అన్యాయం అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. ఏమనంటే ఇన్కమ్ 50,000 రూపాయల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మేము ఇల్లు కట్టిస్తాము అని. అప్పుడు ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దానిలో పేరు రాయించుకొని, లంచాలు ఇచ్చి పేరు రాయించుకొని దానిలోకి వచ్చి వాళ్ళు ఆ స్కీమ్లో దూరారనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఉన్న ధనం వ్యర్థం అవుతుంది. వ్యర్థం అవడం మూలంగా ఎవరైతే దానం ఇచ్చారో అంటే ఈ ట్యాక్స్ పేయర్స్ అందరూ నాశనం అయిపోతున్నారు. ఎస్, ఈ రాజకీయ నాయకులతో సహా అందరూ నాశనం అయిపోతారు. అందులో సమస్య లేదన్నమాట. సో నిజాయితీగా ఎవరికి రావాలో వాళ్ళకే ఇవ్వాలి అన్నది స్కీమ్ ఖచ్చితంగా అమలు చేసే వాళ్ళకి ఈ జన్మలో వీళ్ళు సుఖపడతారు, వారు సుఖపడతారు, అందరూ సుఖపడతారు. కాబట్టి ఈ కరప్షన్ అన్నదే మూల కారణం అని చెప్పి ఈ దానాలు చెప్తున్నాడు అనమాట. చదువు రాని వాడు, చదువుకోని వాడు, వేదం చదువుకున్న వాడికి దానం ఇస్తే లాభం ఏముంటుంది? వ్యర్థం అవుతుంది. అలానే సత్యభాషణం చేయని వాడికి, అబద్ధాలు చెప్తున్నాడని తెలుస్తోంది మనకి, ఎందుకు ఇస్తారు దానం? అలానే తపస్సు చేయని వాడికి, అంటే తపించని వాడికి, అరే వీళ్ళకి చెయ్యాలి, సేవ చేయాలని తపన లేని వాడికి, కేవలం పైకి బొంకాలు పలికే వాడికి ఇవ్వకూడదు. బ్రహ్మచర్యం పాటించని వాడికి, బ్రహ్మచర్యం పాటించడం అంటే ఏమిటి? పగలంతా కూడా శ్రమించి రాత్రి చీకటి పడిన తర్వాత మాత్రమే తన సొంత భార్యతో మాత్రమే సంభోగించేవాడు బ్రహ్మచారి. అంతేకాకుండా ఇతరులు వెంబడపడేవాడు బ్రహ్మచారి కాలేడు కదా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటివన్నిటినీ మనం గ్రహించుకొని ఎవరు ఏమిటి అని తెలుసుకోవాలి. మీరు ఒక ఆర్గనైజేషన్ దానం ఇచ్చేటప్పుడు 100 క్వశ్చన్స్ అడగండి. ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పవలసిందే, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఎస్, జవాబు చెప్పలేదనుకోండి, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. జవాబుతో మీరు సంతృప్తి చెందలేదనుకోండి, ఇవ్వవలసిన పని లేదు. కానీ సంతృప్తి పొందాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు సంతృప్తి పొందలేదు కదా అని దానం ఇవ్వలేదనుకోండి కావలసిన వాళ్ళకి, అది కూడా పాపమే అవుతుంది. కాబట్టి దానం ఇవ్వడానికి 10 రకాలుగా ఆలోచించాలి. అందుకనే ధనం సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని వినియోగించడం కూడా అంతే ముఖ్యం. చదువు రాని వాడు వినియోగించలేడు, దాన్ని వ్యర్థం చేస్తాడు. మనం చాలామందిని చూసాం. ఎంత వ్యర్థం చేస్తారంటే వాటిని, అబ్బా! ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా తిరుగుతుంటారో, ఏసీ కాలంలో బ్రహ్మాండమైన బంగళాల్లో బ్రహ్మాండమైన సేవలు అందించుకుంటూ బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఎందుకంటే అగో అది పరిస్థితి. సో ఇలానే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా, వాళ్ళకి మీరు లంచాలు ఇచ్చారనుకోండి, వాళ్ళు దొంగలు తయారవుతున్నారు. వాళ్ళు ఇంకా దొంగతనం చేస్తున్నారు, ఇంకా ఇంకా చేస్తున్నారు. పైగా వాళ్ళు అంటున్నారు, నీకు ఈ చేయకపోతే నీకు ఈ పని చేయనని చెప్పేస్తున్నారు. సో దానికోసము మీరు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఇట్లా దొంగతనం జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్తున్న వాళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద అంకుశం పెట్టాలి. కొంతమంది ఏమంటారు, పోనీరా 100 రూపాయలు ఇస్తే మనకి నష్టమే ఉంది, ఓ 1000 రూపాయలు ఇస్తే నష్టమే ఉంది, 1,00,000 రూపాయలు ఇస్తే నష్టమే ఉంది. వాడు ఖచ్చితంగా ఈ జన్మలో మునుగుతున్నాడు. ఎస్, ఎందుకంటే వాడి మీద సమాజం మీద ప్రభావం పడిపోతుంది అది ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఒక సైక్లిక్ అనమాట. మీరు మీరు గమనించరు కానీ తెలుస్తోంది కదా. ఇప్పుడు 1970లో రూపీ వాల్యూ ఎట్లా ఉండింది భారతదేశంలో, ఇప్పుడు ఎలా ఉంది? 1990లో 25 రూపాయలు డాలర్ వాల్యూ, ఇప్పుడు 100 రూపాయల దాకా చేరిపోతాం. అంటే మనం ఎంత నాశనం చేసుకున్నామో భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి.
ఒకప్పుడు 95 పైసలు ఉండేది కిలో బియ్యం, ఇప్పుడు ఎంత ఉందో మీకు తెలుసు. సో ఇలా బియ్యం ధర పెరగడానికి కారణము ఈ ఈ యొక్క దానమే. ఈ దానాన్ని మనం కరప్షన్ అంటాం అన్నమాట. ఎస్, మనం కరప్ట్ అవుతున్నాం, కరప్షన్ చేస్తున్నాం, మనం చేయిస్తున్నాం. సో ఈ రెండింటిని ఆపాలి. ఆపకపోతే తప్పు అవుతుంది. మనది తప్పు అవుతుంది, తీసుకున్న వాడి తప్పు అవుతుంది, అందరిది సమాజంలో తప్పు అవుతుంది అనమాట. సో దయచేసి మీరు గమనించండి, ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసరు బ్రహ్మాండంగా ధనం సంపాదిస్తున్నాడు ఇట్లా కరప్షన్ ద్వారా. ఇచ్చిన వాడు సుఖంగా ఉన్నాడు అనుకుంటాడు, కానీ వాడు సుఖంగా ఉండడు. ఎందుకంటే ఈ జన్మలోనే వాడు నాశనం అవుతూ ఉంటాడు. వాడికి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, వాడు వద్దన్నా కావాలని వస్తూనే ఉంటాయి. ఎంత మేర దానం చేశాడో అంత మేర కష్టాలు వస్తూనే ఉంటాయి. అలానే దానం పుచ్చుకున్న వాడు సుఖంగా ఉంటాడు. ఈ జన్మంతా మీరు చూస్తారు, వాడు మంచి బంగ్లాలో కార్లో తిరుగుతూ ఉంటాడు. వాడు సుఖంగా ఉంటాడు, వాడు వచ్చే జన్మ మటుకు నాశనం అయిపోతాడు. అది 100% అనమాట. సో అది భగవంతుడి వ్యవస్థ, అది మనం ఏం చేయలేం దానికి. సో వచ్చే జన్మలో మేము చూసొచ్చామా చూడొచ్చామా అంటే ఈ జన్మలో చేయొద్దు మరి అటువంటి దానాలు. చేయకపోతే ఈ జన్మలోనే మీరు సుఖం చూస్తారు, మీరు చూస్తారు. ఎవడైతే లంచాలు అడుగుతున్నాడో వాడు లంచాలు రానందుకు వాడు సుఖంగానే ఉంటాడు. ఇది ఫర్ ష్యూర్ అది. సో లంచాలు ఇవ్వకండి, లంచాలే కరప్షను. ఇటువంటి దానం చేయకూడదు. దానం అంటే ఏంటో మళ్ళీ చెప్తాను. మీ దగ్గర ధనం ఉండి, అధికంగా ఉండి, దాన్ని సద్వినియోగపరచడానికి ఇచ్చే ధనాన్ని దానము అంటారు. మీ దగ్గర లేని దాన్ని తెచ్చుకొని మరీ ఇవ్వటం ఇంకంతకండి వినాశనం ఏముంటుందండి చెప్పండి. సో ఇలాంటివన్నీ చేయకండి. మనుధర్మశాస్త్రంలో చెప్పారు, మహర్షి దయానంద సరస్వతి గారు ఉటంకించారు అంటే అందులో సత్యమే ఉంటుంది, అసత్యం ఉండదు. కావున దానం ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించండి, 10 క్వశ్చన్లు అడగండి, ఎందుకు, ఏమిటి, ఎలా. తర్వాత ఆ దానం పుచ్చుకున్న వాళ్ళు చాలా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు సత్యభాషణం చేస్తున్నారు లేదా గ్రహించండి, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. అలానే వాళ్ళు తపస్సు చేస్తున్నారా ఒక విషయంలో గమనించండి. అలానే వాళ్ళు బ్రహ్మచర్యం వహిస్తున్నారు లేదా గమనించండి. ఈ 3 గమనించండి. వాళ్ళకి చదువు ఉందా లేదా ఇంకో గమనం. అలానే వాళ్ళు అతిగా అడుగుతున్నారా అది కూడా గమనించండి. సో ఇవన్నీ కూడా మీరు ఎస్టిమేషన్ చేయాలి, మీకు ఎస్టిమేషన్ రావాలి. నాకు ఎలా తెలుస్తుంది గుడి కట్టడానికి ఎంత అవుతుందో? అడగండి, వెళ్ళి వెళ్ళి ఏంటి కడుతున్నారు, ఎలా కడుతున్నారు, ఆర్కిటెక్చర్ ఏంటి, దానికి కూలీవాడికి ఎంత అవుతుంది, రాళ్ళకి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుందో మొత్తం డీటెయిల్స్ తీయించండి. తీయించి వాళ్ళ చేతి ఇప్పించిన తర్వాత రిసీట్లు ఇమ్మనండి. సో అది ఎప్పుడు జరిగిపోయిన తర్వాత కదా, అందుకనే ముందరే మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇది తీసుకోవాలి ఓకే అని ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, కనుక్కోవాలి. మరి ఈ గుడికి ఇంత అవుతుంది అంటున్నారు, మరి ఇంత అవుతుందా, తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా అంటే అతనికి మీరు డబ్బులు ఇచ్చి కన్సల్టెన్సీ కింద ఇచ్చి చేయించుకోవాలి ఎస్టిమేషన్. ఎస్, ఆ ఎస్టిమేషన్లో అతను ఎస్టిమేషన్ చేసి ఇస్తాడు ఖచ్చితంగా, ఇంత అవుతుందండి, ఇంతకంటే అవుతుందంట. అప్పుడు మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. మళ్ళీ మీరు వెళ్ళి అడగచ్చు, ఏమయ్యా మరి ఇట్లా అంటున్నావు, మాకేమో ఎస్టిమేషన్లు ఇట్లా తెలుస్తుంది అంటే, లేదండి మేము ఇక్కడ ఏసీలు పెట్టిస్తాం, మేము గీసీలు పెట్టిస్తాం, ఇక్కడ అన్నదానం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ఏదో చెప్పుకొస్తారు వాళ్ళు. మరి అది రాయలేదు ఎందుకు అని అడగాలి. సో ఇవన్నీ మీరు అడగవలసిందే. ఎస్, అడగాలి, వాళ్ళు చెప్పాలి, మీరు ఇవ్వాలి. ఇది పద్ధతి. మీరు అడిగి చెప్పిన తర్వాత ఇచ్చారనుకోండి కరెక్ట్ అవుతుంది, ప్లస్ వాళ్ళు కూడా వినియోగించడం కరెక్ట్ అవుతుంది. వాళ్ళకే తెలియదు ఎంత ఖర్చు అవుతుందో అంటే తప్పు అవుతుంది కదా, కష్టం అది. కాబట్టి మనము ఈ విషయాన్ని గమనించుకొని దానం ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించి చెయ్యండి. ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము, ఏమిటి అని. అదండి సంగతి. అంటానండి.